నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. గొర్రెల్లో కాలంతో సంబంధం లేకుండా అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇక మందలోని కొన్ని జీవాలకు సోకే వ్యాధి మిగిలిన వాటికి కూడా వ్యాపించి యజమానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంటాయి. ఈ వ్యాధి లక్షణాలను మనం ముందే గమనిస్తే వాటికి సరైన చికిత్స అందించి ఇతర గొర్రెలకు వ్యాపించకుండా జాగ్రత్త పడొచ్చు. గొర్రెల్లో వచ్చే కాలుపుండు వ్యాధి లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వ్యాధి లక్షణాలు. మేత సమయంలో మందలోని కొన్ని గొర్రెలు నడవలేకపోవడం, ఇబ్బంది పడుతూ ఉంటాయి. కుంటుతూ కనిపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో చిత్తడి నేలపై మంద తిరిగినప్పుడు గొర్రెల్లో ఈ లక్షణాలను మనం గమనించవచ్చు. వ్యాధి సోకిన గొర్రెల గిట్టల మధ్య భాగం ఎర్రగా కందుతుంది. ఈ భాగం ఉబ్బి చీము పట్టి నల్లగా కమిలిపోతుంది. దీంతో వ్యాధి సోకిన గొర్రె 3 కాళ్ళ మీద గెంతుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే గిట్టలు ఊడిపోతాయి కూడా. ఇక వీటికి నివారణ చర్య కూడా తెలుసుకుందాం. వ్యాధి సోకిన గొర్రెను మంద నుంచి వేరు చేసి మందను చిత్తడి నీళ్ళల్లో నీరు నిలిచే ప్రదేశాల్లో ఉంచకుండా ఎత్తైన పొడి ప్రదేశాల్లో ఉంచాలి. వ్యాధి సోకిన గొర్రెలను పశువుల డాక్టర్ వద్దకు తీసుకెళ్లి పెన్సిలిన్, నొప్పి నివారణ మందులనైతే వాడాల్సి ఉంటుంది. సో ఇలా మీ గొర్రెలను కాపాడుకొని ఉండండి. ఎందుకంటే వర్షాకాలంలో ఇటువంటి వ్యాధులు కూడా ఎక్కువగా గొర్రెలకు వ్యాపిస్తూ ఉంటాయి. కాబట్టి ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఎందుకంటే మందలో ఒకదానికి సోకినా సరే మిగిలిన అన్ని కూడా ఇదే జబ్బున పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల యజమానికి తీవ్ర నష్టం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇదొక్క వ్యాధి కాదు, కానీ ఇటువంటివి చాలానే సోకుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీ మందను గమనిస్తూ ఉంటే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.